ఇక ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూస్తే చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ మూడు దేశాలు కలిసి కొత్త కూటమిని ఏర్పాటు చేయనున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చైనాలో ఇటీవల 2 ప్రాంతీయ సదస్సులు జరిగాయి. అదే సమయంలో ఈ నెల 19న చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రతినిధుల త్రైపాక్షిక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఈ మూడు దేశాలు కొత్త కూటమిని ఏర్పాటు చేసుకుంటాయని భావించారు. ఇక జాయింట్ వర్కింగ్ గ్రూప్ గా ఏర్పడాలనే అభిప్రాయానికి వచ్చినట్లు చైనా, పాకిస్తాన్ పేర్కొన్నాయి. అయితే బంగ్లాదేశ్ కూడా ప్రకటన విడుదల చేసినప్పటికీ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు నిర్ణయం గురించి మాత్రం ప్రస్తావించలేదు. చైనా, పాకిస్తాన్లతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న బంగ్లాదేశ్ ప్రతినిధులు ఇటీవల ఆ 2 దేశాల్లో పర్యటించారు. చైనా, పాకిస్తాన్లలో బంగ్లాదేశ్ ప్రతినిధుల పర్యటనతో కొత్త కూటమి చర్చ తెరమీదకు వచ్చింది. కానీ ఈ ఊహాగానాలను బంగ్లాదేశ్ తోసిపుచ్చింది. ఇటీవల జరిగిన త్రైపాక్షిక భేటీ రాజకీయపరమైంది కాదని, ఎలాంటి కూటమిని ఏర్పాటు చేయడం లేదని స్పష్టం చేసింది. ఇండియాను పక్కన పెట్టే ఉద్దేశంతోనే ఈ సమావేశం జరిగిందా అనే ప్రశ్నకు బదులిస్తూ మూడో పక్షాన్ని లక్ష్యంగా చేసుకున్న సమావేశం మాత్రం కాదని బంగ్లాదేశ్ క్లారిటీ ఇచ్చింది.